ప్రొడ్యూస్ చేయాలన్నారు. మా బ్రదర్ కూడా కోఆపరేట్ చేశారు నాకు, మా రవి గారు అని మా అన్నయ్య. సో నేను అప్పుడు సినిమా చూద్దామన్న డెసిషన్ తీసుకున్న వెంటనే చిరంజీవి దగ్గరికి వెళ్ళి డేట్లు అడిగా. అప్పటికే చిరంజీవి చాలా బిజీగా ఉన్నాడు. విన్నాడు, నా మీద ఉన్న నమ్మకంతో వెంటనే డేట్లు నాకు రాసి ఇచ్చేసాడు, కన్ఫర్మ్ చేసి. ఇంకెవరిని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు కథ రెడీ అయ్యిందంటే చెప్పు, నేను యాక్ట్ చేస్తాను ఈ సినిమాలో. అలాగా స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ రావడం. ఎస్ఏ చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు, మేము అంతకుముందు చట్టానికి కళ్ళు సినిమా చేసి ఉన్నాము. ప్లస్ ఇప్పుడు విజయ్ అనే తమిళ హీరోకి ఆయన ఫాదర్ అంత, ఆయన వైఫే స్టోరీ రాసింది, శోభ గారు అని ఆవిడ రాశారు. ఇక ఆ కాంబినేషన్లో మళ్ళీ ఒక శతదినోత్సవ చిత్రం దేవాంతకుడు తీసాం. అది అయిపోయినాక ఒక 4 ఏళ్ళకి మళ్ళీ నేను డేట్స్ అడిగితే అప్పుడు సుధాకర్కి హరిప్రసాద్కి కూడా కొంచెం హెల్ప్ చేద్దామని ఉంటున్నారంటారు. నాకు నీకు అనుభవం ఉంది కనుక నువ్వు ప్రొడక్షన్ చూసుకో, వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటారు అంటే వాళ్ళిద్దరు సినిమాలో యాక్ట్ చేశారు, నేను యాక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రొడక్షన్ బాధ్యతలన్నీ నేను చూసుకోవాలి కనుక నేను దాంట్లో ఇమిడికి మూడులో యాక్ట్ చేయలేదు, వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అది మ్యూజికల్ హిట్. దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఏంటంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడం, రాజ్కోట్. అది కూడా మళ్ళీ కేవలం నా మీద నమ్మకంతోనే. నేను చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అప్పటికి నేను కొత్త వాళ్ళని పెడుతున్నానని తెలిసి కొంతమంది పెద్దలు, ఇండస్ట్రీలో పెద్దలు, అదేంటి చక్రవర్తి గారు లేకుండా అంత పెద్ద సినిమా ఏంటి, ఎట్లా తీస్తారు మీరు, అది ఇది నన్ను ప్రశ్నించారు బయ్యర్స్ కూడా. అంటే నేను ముందు చిరంజీవి దగ్గరికి వెళ్ళి, చిరంజీవి ఇట్లా కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారయ్యా, ఇద్దరు కొత్త వాళ్ళు ఏం కాదు, వాళ్ళు ఇండస్ట్రీకి ఆల్రెడీ చేస్తున్నారు. ప్లస్ రాజేశ్వరరావు గారి అబ్బాయి, టీవీ రాజు గారు, ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల కొడుకులు, వాళ్ళకి జ్ఞానం ఉంది, మంచి సెన్స్ ఉంది అని చెప్తే, సరే నీ ఇష్టం పెట్టుకో అన్నాడు. సో చిరంజీవి అంత లిబర్టీ ఇవ్వబట్టే అంత మంచి డెసిషన్స్ తీసుకోగలిగాం. మ్యూజిక్ కూడా మీ ముగ్గురికి ఈక్వల్ వాటానా అందులో? ఈక్వల్ ఆట అండి. అది ముందే ఏం చెప్పారంటే, ఆ రోజున తలా 5 లక్షలు మిగిలేటట్టు చూసుకుందాం లేవయ్యా అన్నారు. పిక్చర్ మాత్రం బాగా థీమ్ అన్నారు చిరంజీవి గారు. సినిమా బాగానే తీసామండి, కాకపోతే కాస్ట్ ఎక్కువైపోయింది. మేము ₹1,00,00,000 అనుకున్న సినిమా 1,10,00,000 అయింది. కాస్ట్ పెరిగింది, ఎందుకంటే సెట్లు గిట్లన్నీ చూసే ఉంటారు మీకు, అందరూ చూసింది బాగా పెద్ద హిట్ అయిపోతే. అప్పుడు చిరంజీవి గారు ఏం చేశారంటే, అరవింద్ గారు, చిరంజీవి గారు, మీకు ప్రామిస్ చేసినట్టుగా తలా 5 లక్షలు తీసుకోండి, ఆ నెగిటివ్ మాత్రం సూర్య గారి పేరుని రాయండి అన్నారు. సరే మళ్ళీ రిలీజ్ వచ్చేటప్పటికి మనకు వస్తుంది అని ఆ రైట్స్ సూర్య గారి పేరు మీద రాసి మా ముగ్గురికి తలా 5 లక్షలు. ఆ రోజులో 5 లక్షలు అంటే పెద్ద అమౌంట్, చిన్న అమౌంట్ ఏం కాదు. యాక్చువల్గా నిజానికి తర్వాత ఈ కాంట్రవర్సీ వచ్చింది, అది నెగిటివ్ రైట్స్ రాపించుకున్నారని, కానీ వాస్తవం అందరికి తెలియదు. వాస్తవం అందరికి తెలియదండి, ఊరికి అనవసరంగా ఊహించుకుంటారండి. చాలా రూమర్స్ అనవసరంగా వస్తాయి ఇండస్ట్రీలో, మీకు తెలియదే ఉంది. ఉంటే ఏదో ఒకటి కల్పిస్తారు. సో ఎప్పుడు కూడా తను నా మీద కాన్ఫిడెన్స్తోనే చేశాడు, డేట్స్ ఇచ్చినా మళ్ళీ ఇచ్చినా అట్లాగే చేశారు, అలాగే చూసాను. సో ఆ తర్వాత చేసిన ప్రయత్నం ఏంటి నిర్మాతగా మీరు? ఇప్పుడు 2 సినిమాలు వర్షన్ సక్సెస్ అయినాయి, ఈ 2 అయిపోయినాయండి. తర్వాత మధ్యలో ఇంటికో రుద్రమ్మ అని ఒక సినిమా తీశాను. గ్యాప్ వస్తుంది ఇంకా అని చెప్తే, ఇప్పుడు ఎస్ఏ చంద్రశేఖర్ గారి డైరెక్షన్లోనే తమిళ్లో ఒక సినిమా వచ్చింది, ఆయన డైరెక్షన్తోనే, వీటుకొరు కన్నగి అని. వస్తే దాన్ని తెలుగులో తీద్దామని సుజాత గారిని పెట్టి, సుజాత, రంగనాథ్, భానుచందరు, సుమలత, దాంట్లో కూడా నేను యాక్ట్ చేయలేదు, చేయకుండా అది తీశాను. యాక్చువల్గా తెలుగుకి వచ్చేసరికి ఆ సుజాత గారు అంతకుముందున్న ఇమేజ్కి సాఫ్ట్ అయిపోయారు. అది యాక్చువల్గా ఈ శారద గారిని పెట్టి తీసుంటే హిట్ అయి ఉండేదేమో. సాఫ్ట్ క్యారెక్టర్లే చేశారు సుజాత గారు. ఇంత ఫోర్స్ ఉండి అసలు విలన్స్ని చంపి అంత ఫోర్స్ ఉన్న క్యారెక్టర్ అయ్యేసరికి
ఆవిడ జీర్ణించుకోలేకపోయారు ఆ క్యారెక్టర్లో. బహుశా శారద గారు అయి ఉంటే ఇంకొంచెం బాగా ఆడుండేదేమో, బట్ అది కూడా మంచి సినిమానే. ఎలా ప్రొడ్యూసర్గా మీకు బ్రేక్ ఉన్నది? బ్రేక్ ఇవ్వనండి. ఆ తర్వాత నేను చేసింది పెళ్లి నీకు శుభం నాకు. దాన్ని పెళ్లి నీకు శోభనం నాకు అని టైటిల్ పెట్టా ఫస్ట్. ఓకే. పిఎన్ రామచంద్రరావు డైరెక్షన్. దానికి మళ్ళీ కాంట్రవర్సీ వచ్చింది టైటిల్కి. సెన్సార్ అబ్జెక్షన్ కొద్దిగా వచ్చింది, కానీ అప్పటికే లేడీస్లో కొంచెం ఏదో వాళ్ళు సభలు పెట్టి ఇదేంటి ఇలాంటి టైటిల్ పెట్టారు అనేది కొంచెం వచ్చిందని అప్పుడు నేనే మార్చేసుకునే దాన్ని పెళ్లి నీకు శుభం నాకు అని మార్చేసాను. ఓకే. యాక్చువల్గా శోభనం అంటే బ్యాడ్ మీనింగ్ కాదు. శోభన్ బాబు గారు పేరు మార్చుకుంటాడా సెన్సార్ అని చెప్తే? అది శోభన్ బాబు గారు శోభన్ బాబు గారే. అలాగా కొన్ని పరిస్థితుల్లో అవి మార్చడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మీ కొలీగ్స్ కానీ, మీ ఇప్పుడు రజనీకాంత్ కానీ, కమల్ హాసన్ కానీ, అలాగే మీ చిరంజీవి గారు కానీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళు స్టార్స్గానే వెలుగొందుతున్నారు. కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళు కానీ అంత లాంగ్ కెరీర్ అనేది మీకు లేకపోవటానికి ఏంటి రీజన్ ఏంటి? అదేండి ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చినాయి కదా, 50th ఇయర్ ఇది, ఇంకెన్నాళ్ళు ఉంటుందండి? ఆల్మోస్ట్ నాకు 20 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ మీదే బతుకుతున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ మై మదర్, అంతే, ఇంకెంతకంటే ఏం కావాలి? నేను కాదనట్లేదు, 100% మీకు వచ్చిన పేరు కానీ దాన్ని తక్కువ చేయటం కాదండి, అదే చెప్తున్నాను నేను. మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది. వాళ్ళు అది అనుకున్నారు స్టార్ అవ్వాలని, నేను ఇదవ్వ అనుకున్నాను, మంచి యాక్టర్గా పేరు తెచ్చుకోవాలనుకున్నాను. నేను నడిచిన దారి కూడా అలాంటిది. నేను ఎక్కువ ఆర్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాను. ఓకే. ఒక స్టేజ్లో నన్ను ఇండస్ట్రీ అంతా ఈయన ఆర్ట్ ఫిల్మ్ మాత్రమే చేస్తాడు అన్న పేరు కూడా వచ్చింది. మరి అన్ని మంచి సినిమాలు చేశాను కదండి. ఒక ఊరు కథ చేశాను, కుక్క చేశాను, అన్ని డిఫరెంట్ ఫిల్మ్స్. సో నాకు ఆత్మతృప్తి ఉంది, సంతృప్తి ఉంది. దాన్ని మించిన ఆస్తి ఏముందండి? సో దట్ ఐ గాట్.